నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని పనులు పునఃప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపు అవుతుందన్నారు. మే 2న రాజధానిలో ప్రధాని మోదీ పాల్గొనే సభకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు, ఉన్నతాధికారులతో ఆయన ఉండవల్లిలోని నివాసంలో సమీక్షించారు. అమరావతి అందరిదని, రాష్ట్రానికి ఆత్మ వంటిదని సీఎం చంద్రబాబు అన్నారు. కూటమి నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. రాజధాని పునర్నిర్మాణ పనులతో అభివృద్ధికి మళ్లీ ఊపిరి లభించిందన్నారు. సభకు తరలివచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకూడదని చెప్పారు. అమరావతి రాజధాని తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాజధానిలో రైతులను భాగస్వాములను చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు. అమరావతి విట్ యూనివర్సిటీలో వి లాంచ్ పాట్ 2025 స్టార్టప్ ఎక్స్పోలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఆ వివరాలు చూద్దాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక్కసారి చూస్తే విశ్వనాథం గారు ఒక మామూలు వ్యక్తి. ఆయన జీవితం కూడా మీరు ఒకసారి చూస్తే 20 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు. ఆ రోజుట్లో అన్నాదురైతో పార్లమెంట్లో ఉండి మళ్ళీ కరుణానిధితో కూడా పనిచేసి తర్వాత ఎంజీఆర్తో పనిచేసి తర్వాత జయలలిత క్యాబినెట్లో 2 ఏళ్ళు పనిచేసి తర్వాత వచ్చి విట్టు ప్రారంభించాడు. ఈ విట్టు ప్రారంభించినప్పుడు మీరు చూస్తే దగ్గర 180 మంది స్టూడెంట్స్తో ప్రారంభించాడు వెల్లూరులో. అయితే ఇది గ్రేట్ విజనరీ. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. నేను అప్పటికి ఎలక్షన్ కూడా కాలేదు. కానీ మొట్టమొదటిసారిగా వచ్చి వారు ఒకటే చెప్పారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు గెలిచిన వెంటనే అమరావతిలో నేను విట్టు పెడతానని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి విశ్వనాథం గారు. ఆ తర్వాత నేను గెలిచిన వెంటనే ఆయన రమ్మన్నాను. ఇక్కడ ల్యాండ్ కూడా మీరు ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఎక్కడా జరగలేదు. ఒక వ్యక్తి మీద నమ్మకం పెట్టుకొని 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు భూమి రాజధానికి ఇచ్చారు. మేము కూడా అభివృద్ధిలో భాగస్వాములు అవుతామని ఫార్మర్స్ ముందుకు వచ్చారు. అది ఒక టర్నింగ్ పాయింట్. మీ అందరికీ ఒక ఐడియా ఉంది, నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో ముందుంటాను. అందరమారిగా మాటలు చెప్పను. ఒక్కోసారి ట్రాక్ రికార్డు కూడా ఉంది. హైదరాబాద్లో ఎవ్వరు కూడా జూబ్లీ హిల్స్ అవతల ఏది చూడని రాళ్ళు రెప్పలు. అలాంటి రాళ్ల రెప్పల్లో
భవిష్యత్తును చూసిన వ్యక్తి, భవిష్యత్తును చూసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ముప్పై సంవత్సరాల కంటే ముందు విజువలైజ్ చేశాం. భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఆలోచిస్తే ఆ రోజు నాకు అనిపించింది ఐటీకి భవిష్యత్తు ఉంది, అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ప్రారంభించాను. కనీసం ఈరోజు ఇక్కడికి వస్తే ఒక విట్ ఉంది, ఒక ఎస్ఆర్ఎం ఉంది, అనేక కాలేజీలు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ కూడా ఏమీ లేవు. హైదరాబాద్లో ఏ విధంగా టెక్నాలజీ ప్రమోట్ చేయాలని బ్రెయిన్ స్టార్మింగ్ పెడితే ఆ రోజు ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో పుట్టిందే హైటెక్ సిటీ. 14 నెలల్లో హైటెక్ సిటీ పూర్తి చేశాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ప్రపంచంలో ఉండే కంపెనీస్ అన్నీ తీసుకొచ్చాం. మన తెలుగు వాళ్ళైతే నేను ఒక మాట చెప్తే చూసి రమ్మంటే చూసి రావడమే కాదు, కాల్చి పని చేసుకొని తిరిగి వస్తున్నారు తప్ప ఎక్కడా వెనకబడరు. గుంటూరు మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన కోవెలమూడి రవీంద్ర గెలుపొందారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. కాబట్టి మనోహర్ నాయుడు రాజీనామాతో ఖాళీ అయిన మేయర్ పదవికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఎన్నిక నిర్వహించారు. కూటమి తరపున మేయర్ అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర, వైసీపీ నుంచి అచ్చాల వెంకటరెడ్డి బరిలో నిలిచారు. అధికారులు ఈ రోజు ఎన్నిక నిర్వహించారు. కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర విజయం సాధించారు. ఈరోజు గుంటూరు మేయర్ పీఠం కూటమి అభ్యర్థిగా నిలబడినటువంటి శ్రీ కోవెలమూడి రవీంద్ర గారు, నాని గారు గెలవటం మా అందరికీ చాలా ఆనందంగాను గర్వంగాను ఉంది. మొట్టమొదటిగా దీనికి సహకరించినటువంటి తెలుగుదేశం, జనసేన కార్పొరేటర్లందరికీ, అదేవిధంగా కూటమి ఇంక్లూడింగ్ బీజేపీ నాయకులందరికీ, ముఖ్యంగా దీన్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా ఎమ్మెల్యేలకు అందరికీ, కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. రెండో విషయం, గత 20 సంవత్సరాలుగా నాని గారు తెలుగుదేశం పార్టీ కోసం అంకిత భావంతో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని ప్రతిసారి తన సీటుని త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళారు. కాబట్టి నిజమైన కార్యకర్తగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, అదేవిధంగా సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు అందరూ కలిసి ఈరోజు కూటమి అభ్యర్థిగా నాని గారిని ఇచ్చి ప్రోత్సహించినందుకు వారికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మూడవది, ఈరోజు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దాదాపుగా 25 మందో ఎన్నో కార్పొరేటర్లు ఇంకా ఉన్నారు. మేము మిగిలిన ప్రాంతాల మాదిరిగా కాకుండా ఒక బలమైన ప్రతిపక్షం ఉండాలి అనే విధంగా, అదేవిధంగా అభివృద్ధిలో ముందుకు వెళ్తూ చేసేటువంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఎంపీ దగ్గర నుంచి కార్పొరేటర్ వరకు అందరూ ఒకళ్ళు ఉంటే ఈజీగా ఉంటుంది. మేయర్ గారు అందరూ కోఆర్డినేట్ చేసుకొని వర్క్స్ ఫాస్ట్గా అవ్వటానికి ఆ ఉద్దేశంతో చేసినటువంటి మార్పే ఈ మేయర్ మార్పు. కాబట్టి అప్పటికి కూడా బలమైన ప్రతిపక్షం ఉంటుంది. ప్రతిపక్షం వాళ్ళు సమస్యల మీద పోరాడండి. తప్పనిసరిగా మేము కూడా వాటిని పాజిటివ్గా తీసుకొని సమస్యలన్నీ పరిష్కరిస్తాం. తర్వాత నాలుగోది, ఈ విధమైనటువంటి మార్పులు చేయటానికి అందరికి కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మేము కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఎప్పుడైతే ఈ ఎలక్షన్స్ అయిపోతే ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు ఇవి కూడా కార్పొరేషన్లు, పంచాయతీలు కనుక అవ్వగలిగితే ఇవన్నీ తలనొప్పి ఉండదు ఎవరికి కూడా. అందరూ ఒక సిస్టమేటిక్గా, ఇప్పుడు ఎందుకంటే దాదాపు సంవత్సరం అయిపోయింది ఇవన్నీ మారేటప్పటికే, అది ఇంత ప్రయత్నం చేస్తే 1 సంవత్సరం పట్టింది. ఇలాంటి పరిస్థితి రాకుండా ముందు సిస్టమేటిక్ గా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఉండవల్లిలో నిర్వహిస్తున్న ఉండవల్లి సూపర్ లీగ్ టోర్నమెంట్ లో రాజేష్ జొన్నా సిసి టీం జెర్సీలను దేవుడు మన్యం గ్రౌండ్ లో జనసేన తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, జనసేన రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవ్వాకుల కోటేష్ బాబు, జనసేన నాయకులు సోషల్ వర్కర్ జొన్నా రాజేష్ ఆవిష్కరించారు.
అలాగే టీం సభ్యులకు టీ షర్ట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి సెలవుల్లో నిర్వహిస్తున్న టోర్నమెంట్స్ విద్యార్థుల మనోవికాసానికి దోహదపడుతుందని నిర్వాహకులను అభినందించారు. రాజేష్ జొన్న సిసి టీం కెప్టెన్ సాతుపాటి గోపీనాథ్ మాట్లాడుతూ జొన్న రాజేష్ అన్న నిర్వహించిన తాడేపల్లి సూపర్ లీగ్ లో విన్నర్ గా నిలిచి 40,000 ప్రైజ్ మనీ అందుకున్నామని, అలాగే ఆయన చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్, సమ్మర్ క్యాంప్స్ వంటివి నిర్వహించారని, అందుకని తన టీం కి జొన్న రాజేష్ అన్న పేరు పెట్టామని అన్నారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న భరత్ తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. హక్కును చేర్చుకోవాల్సిన తండ్రి పిల్లాడి బాధ్యతలు భారమని వదిలి వెళ్లిపోతే తల్లిని హార్ట్అటాక్ రూపంలో ఫిబ్రవరి 15న విధి తల్లిని కూడా దూరం చేసింది. ప్రస్తుతం తాడేపల్లి నులకపేటలో తన పిన్నే పిల్లోడి ఆలనా పాలన చూసుకుంటుంది. గత 3 సంవత్సరాలుగా జనసేన అండగా ఉండి బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి సంవత్సరానికి సరిపడా రక్తాన్ని చిన్నారి బాలుడికి సమకూరుస్తుంది. ఈ మహత్ కార్యంలో భాగంగా జనసేన తాడేపల్లి 19వ వార్డు అధ్యక్షుడు కాశీమాల దినేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన తాడేపల్లి రూరల్ అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, జనసేన నాయకులు జొన్న రాజేష్, చవాకుల కోటేష్ బాబు పాల్గొని రక్తదానం చేసి వారికి సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక్కసారి బ్లడ్ కొనుక్కోవాలంటే 1,500 రూపాయల వరకు ఖర్చు అవుతుందని, ఇలా బ్లడ్ బ్యాంక్ పెట్టి కలెక్ట్ చేసిన రక్తాన్ని సంవత్సరం మొత్తం భరత్ కు ఉచితంగా అందిస్తున్న సురక్ష బ్లడ్ సెంటర్ వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్, జనసేన మంగళగిరి ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఇటువంటి బ్లడ్ బ్యాంక్స్, మెడికల్ క్యాంప్స్ నిర్వహించారని జనశ్రేణులకు సూచించగా, అందులో భాగంగా తాడేపల్లిలో బ్లడ్ బ్యాంక్, ప్రాతూరులో మెడికల్ క్యాంపులను జనశ్రేణులు నిర్వహించాయన్నారు. 40 మంది వరకు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని భరత్ కు అండగా నిలబడ్డారని, సంవత్సరానికి సరిపడా రక్తాన్ని సేకరించినందున శిబిరాన్ని ముగించారని, కావున ఔత్సాహికులు నిరుత్సాహపడవద్దని, వారి కోసం మరొక రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని జొన్న రాజేష్ తెలిపారు. కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం, వ్రతం, దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దంపతులు నేడు సత్యదేవుని సన్నిధికి విచ్చేశారు. ఆయనకు వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు, డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరాజు, ఏఈఓ సిహెచ్ రామ్మోహన్ రావు, ఏఈఓ దామిర వెంకట కృష్ణారావు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ స్వామివారి వ్రతమాచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం అందజేశారు. మధ్యాహ్నం భోజనం తయారు చేసే కార్మికులకు కనీసం 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులకు అధిక సంఖ్యలో పాల్గొని తమ డిమాండ్లను తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలకు బాగుండాలని చెప్పి, అలాగే స్కూళ్ళల్లో పల్లెల్లో కూడా నిరక్షరాస్యత పోవాలని చెప్పి, అరాస్యత తరగాలని చెప్పి ఈరోజు దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తూ ఉన్నారు. సంతోషమే. మధ్యాహ్న భోజనం అమలు చేయడానికి మా వంతు కూడా మేము సహకారం చేస్తాం. అయితే మా మధ్యాహ్న భోజన పథకం వర్కర్లైనా, స్కూల్ స్వీపర్లైనా పేద పిల్లలకు సేవ చేయాలని చెప్పే ఉద్దేశంతో తక్కువ జీతాలైనా సరే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వాళ్ళను వెట్టి చాకిరీ చేయించుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా దారుణం అని చెప్పి
మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన రోజుకు 200 రూపాయలు, దాదాపు 6-7 వేల రూపాయలు ఈరోజు వస్తూ ఉంది. కనీసం మధ్యాహ్న భోజన వర్కర్లకి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 3,000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. ఇది పేదల దగ్గర మహిళల దగ్గర వెట్టి చాకరీ చేయించుకోవడం అని చెప్పి మేము చాలా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. అలాగే స్వీపర్లకు గత 5-6 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. కేవలం 6,000 రూపాయలు ఇస్తున్నారు. స్కూల్ శుభ్రం చేయాలి, అలాగే బాత్రూమ్ శుభ్రం చేయాలి. ఈరోజు కనీసం అంటే కూడా ఒక కుటుంబాన్ని పోషించుకోవాలంటే ప్రభుత్వమే పార్లమెంటు కమిటీ నిర్ణయించింది 26,000 రూపాయలు. కనీస వేతన చట్టం అది. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినా ఇప్పటికీ కూడా అది అమలు కావడంలే. కనీసం మేము అడుగుతా ఉండేది కనీసం 18,000 రూపాయలు మాత్రమే ఇవ్వమని అడుగుతున్నాం. చట్ట ప్రకారం కాదు, కేవలం కనీస వేతనం 18,000 రూపాయలు మాత్రమే ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాం. అలాగే పిల్లలకు భోజనం పెట్టాలంటే ఈరోజు కేవలం రైస్ మాత్రం ఇచ్చి కోడిగుడ్లు చిక్కీలు ఇస్తున్నారు తప్ప కోడిగుడ్లు అలాగే కావాల్సినటువంటి మెడిసిన్ సరుకులన్నీ కూడా వర్కర్లే కొనుక్కుంటా ఉన్నారు, పెట్టుబడి పెడతా ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం దానికి కావాల్సినటువంటి డబ్బులు మాత్రం ఇవ్వడం లేదు. ఈరోజు నిత్యావసర ధరలు పెరిగాయి, కూరగాయల ధరలు పెరిగాయి. కనీసం వాటి పప్పు నూనె అన్నీ కూడా పెరిగాయి. అయితే దాన్ని బట్టి ఏదైతే నిత్యావసర ధరలు పెరిగాయో దాన్ని బట్టి డబ్బులు ఇమ్మని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ప్రతి డిపార్ట్మెంట్లోనూ కాంట్రాక్ట్ వర్కర్ అయినా, గౌరవ వేతనం తీసుకునే వాళ్ళైనా ఎవరైనా కానీ ఈరోజు గుర్తింపు కార్డులు అనేది ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉంది. కనీసం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసినటువంటి స్వీపర్లకైనా, విద్యామిట్స్ వాళ్ళకైనా గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. గుర్తింపు కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాచార కమిషన్లు పూర్తి స్వేచ్ఛ, స్వతంత్రంగా పనిచేసేలా చట్టంలో మార్పులు చేయాలని ప్రజా పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏఆర్కే డేవిడ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సమావేశంలో ప్రజా ఉద్యమ సంస్థలు, విద్యార్థి సంఘాల నాయకులు, న్యాయవాదులు, మేధావులు, సమాచార హక్కు చట్టం మద్దతుదారులు పాల్గొన్నారు. ఎన్నో పోరాటాలు ఫలితంగా ఆర్టీఐ చట్టం వచ్చిందని, దేశంలో పాలన పారదర్శకంగా కొనసాగాలంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎటువంటి దాపరికం ఉండకూడదని ఆయన వ్యాఖ్యానించారు. సమాచార హక్కు చట్టం నిర్వీర్యం కాకుండా వచ్చే అక్టోబర్ 12వ తారీఖున ఈ సమాచార హక్కు చట్టం ప్రారంభం మొదలుపెట్టి 20 సంవత్సరాలు కావస్తుంది. కావున దాని మీద పూర్తిగా మా ఐక్య కార్యాచరణ గురించి వివిధ కార్యక్రమాలు నిర్వహించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో అన్ని రకాల వేదికల నుండి అందరము కూడా సమిష్టిగా దీని మీద పూర్తిగా దీనికి సంబంధించిన ప్రాముఖ్యతని ప్రజానీకానికి అలాగే ప్రభుత్వానికి ఒక సంయుక్తంగా మాకు సంబంధించిన కార్యాచరణ విధానాన్ని దీన్ని పరిరక్షించుకునే విధంగా సమాచార హక్కుని చట్టాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పరిరక్షించుకునే విధంగా ఏ రకమైన అడుగులు వేయాలో ఈరోజు ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అన్ని ప్రజా సంఘ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం సమాచార హక్కు చట్టం 2005లో ఆరంభమై ఇప్పుడు 2025కు 20 సంవత్సరాలు పూర్తి చేసుకునబోతుంది. అయితే ఈ 20 ఏళ్ల కాల వ్యవధిలో ఈ సమాచార హక్కు చట్టాన్ని ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడింది, ఎంతవరకు ప్రభుత్వాలు పారదర్శకంగా ఈ సమాచార హక్కు చట్టంపైన పనిచేసినారు, మళ్ళీ ఎందుకు సమాచార హక్కు చట్టం ఒక వజ్రాయుధంగా ఉన్నదాన్ని నిర్వీర్యపరుస్తూ చట్ట సవరణ 2022లో ఎందుకు చేసినారు అనే అంశాలపైన మేము కులంకషంగా చర్చించుకోవడం జరిగింది. ప్రజాపాలన వ్యవస్థలో పాలన పారదర్శకంగా ఉండాలి అంటే, ప్రతి పౌరుడికి పాలనలో ఏమి జరుగుతుందో తెలియాలి అంటే సమాచార హక్కు చట్టం అనేది చాలా అవసరము. ఆ అవసరతను గుర్తించినటువంటి పాలనా యంత్రాంగం ఏదైతే ఉందో
వాళ్ళు చేసే అవినీతిని బయటపడుతుంది, వాళ్ళు చేసే అవినీతి ప్రజలకు తెలుస్తుందనే ఉద్దేశంతో దాన్ని నిర్వీర్యపరచడానికి 2022లో సవరణ పేరుతో తూట్లు పొడచడం జరిగింది. తద్వారా సమాచార హక్కు చట్టాన్ని కోరే ప్రతి పౌరులపైన అక్రమ కేసులు, తర్వాత దాడులు, తప్పుడు సమాచారం ఇవ్వడము. బేడబుడగ జంగం కులాన్ని వర్గీకరణ మునుపటి స్థితిలో ఉన్నట్లే ఎస్సీ జాబితాలో కొనసాగించాలని బేడబుడగ జంగం సంక్షేమ సంఘం అధ్యక్షుడు వనం నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. 1950వ సంవత్సరం నుంచి రాజ్యాంగబద్ధంగా ఎస్సీ జాబితాలో కొనసాగుతున్నామని, రాష్ట్ర విభజన తర్వాత కూడా 2023 అక్టోబర్ 10వ తేదీ వరకు కొనసాగినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధం లేకుండా ఇప్పటి వరకు ఎస్సీ జాబితాలోనే కొనసాగిన తమ కులాన్ని ప్రస్తుతం ఆన్లైన్లో నిలుపుదల చేయడం వల్ల తీరని అన్యాయం జరుగుతుందని తెలిపారు. నూతన ఎస్సీ వర్గీకరణ అనంతరం ప్రభుత్వం తమ కులాన్ని గ్రూప్ ఏలో పెట్టి సామాజిక న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని నాగేశ్వరరావు కోరారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ ప్రక్రియను ప్రారంభం చేసింది. ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఏబిసిగా విభజించి గ్రూప్ చేసి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు కానీ, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ, ఉద్యోగ నియామకాల్లో కానీ కొనసాగిస్తూ ఉన్నారు. మా కమ్యూనిటీ బేడబుడగ జంగం కమ్యూనిటీ ఆది నుండి 1950 నుండి 2023 10వ నెల వరకు కూడా ఎస్సీ జాబితాలో కొనసాగుతూ వచ్చింది. వర్గీకరణ ఉన్నప్పుడు, వర్గీకరణ లేనప్పుడు కూడా ఎస్సీ జాబితాలో కొనసాగుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2023 9వ నెల వరకు కొనసాగుతూ 10వ నెల వరకు నిలుపుదల చేయడం జరిగింది. 10వ నెల అస్పృశ్యుల్లో అస్పృశ్యులము, అంటరాని వారిలో అంటరానైన ఈ బేడబుడగ జంగం కమ్యూనిటీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉన్న కమ్యూనిటీ అన్ని రాష్ట్రాల్లో ఎస్సీగానే కొనసాగుతూ ఉంది. ఎస్సీగానే తీసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ప్రధానంగా వర్గీకరణ జరిగిన తర్వాత ఏ గ్రూప్లో మా కులాన్ని చూపించకపోవడము, మరి మేము అప్లై చేసుకోవడానికి సంక్షేమ ఫలాల్లో ఆన్లైన్లో మా కులం చూపించకపోవడంలో మేము తీరని అన్యాయానికి గురవుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు మాకు మాట ఇచ్చారు ఎలక్షన్ ముందు. నేను రాగానే మీకు ఆన్లైన్లో నిలుపుదల చేస్తుందని ఆన్లైన్లో పెట్టి మీకు సర్టిఫికేట్ ఇస్తాను, ఎస్సీ సర్టిఫికేట్ అని. అది వాస్తవము. మేము జెన్యూన్ పర్సన్ తెలంగాణ నుంచి వచ్చిన బేడబుడగ జంగం కమ్యూనిటీ వాడము. 1959లో వచ్చి అక్కడ నుంచి ఈ రోజు వరకు కూడా మేము పొందుతూనే ఉన్నాం. ఇంతకు మునుపు అనేక రకాల కమిషన్లు వేసినవి. ఆ కమిషన్ ప్రతి కమిషన్లో కూడా ఎస్సీ జాబితాలోనే ఉన్నారు బేడబుడగ జంగం కమ్యూనిటీ వారు. మీరు దాన్ని ఎంతగానో కొనసాగించవలసిందిగా కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ విజయవాడ ప్రెస్ క్లబ్ నుంచి ధర్నా చౌక్ వరకు శాంతి సంఘీభావ ర్యాలీ జరిగింది. పలు మీడియా సంస్థల నుంచి సీనియర్, జూనియర్ పాత్రికేయులు ఈ ర్యాలీలో పాల్గొని భారత్ మాతాకి జై, ఉగ్రవాదం నశించాలి, ఉగ్రవాద దాడులను ఖండించాలని నినాదాలిస్తూ బాధితులకు సంఘీభావం అందించారు. ఈ సందర్భంగా కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడి పిరిగి పందుల చర్యగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు పేర్కొన్నారు. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి, వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. ఖండించండి ఉగ్రవాదుల చర్యలను, ఖండించండి మత సామరస్యాన్ని, ఖండించండి ఉగ్రవాదుల దాడులను, ఖండించండి ఉగ్రవాదుల దుశ్చర్యలను, ఖండించండి ఉగ్రవాదుల దుశ్చర్యలను. వర్ధిల్లాలి ప్రపంచ శాంతి. కాశ్మీర్లో ఉగ్రవాదులు యాత్రికులపై జరిపిన దాడుల్ని యావత్ రాష్ట్రంలోని జర్నలిస్టుల పక్షాన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఉగ్రవాద చర్యలను వ్యతిరేకిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులందరినీ కలుపుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శాంతి కార్యక్రమాలను, ర్యాలీలను నిర్వహించడం జరుగుతుంది. 27 మంది యాత్రికుల్ని అక్కడ హతమార్చడం, అందుట్లో మన రాష్ట్రానికి చెందిన
చంద్రమౌళి మధుసూదనరావు గారు కూడా బలి కావటం అందరికీ తెలిసిందే. ఈ ఉగ్రవాదుల చర్య అనంతరం పాకిస్తాన్ ఇటు భారతదేశ దౌత్య సంబంధాలు కూడా దెబ్బతింటాం, తదనుగుణంగా రెండు దేశాల్లోనూ అశాంతి వాతావరణం నెలకొనటం, అనేక రంగాల మీద ఆ ప్రభావాలు చూపటం మనందరం చూస్తున్నాం. అందుకనే యావత్ ప్రజానీకం ఈ శాంతిని కాంక్షించాలని మేము కోరుకుంటూ తిరిగి శాంతి పరిస్థితిని నెలకొనాలి. ఉగ్రవాద మోకల్ని వాళ్ళ చర్యలు అంతమయ్యే వరకు ప్రజలు శాంతియుతంగా దాన్ని ఎదుర్కొని వాళ్ళని అనసాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ జర్నలిస్టుల పక్షాన మేము ఈరోజు శాంతి ర్యాలీలు నిర్వహిస్తున్నాం. శాంతమైనటువంటి కాశ్మీర్ లోయలో అల్లకల్లోలం సృష్టించినటువంటి ఉగ్రవాద మూకల్ని తుదముట్టించే కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం శుభపరిణామం. దేశవ్యాప్తంగా నిరసన ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. పార్టీలతో సంబంధం లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అక్కడ జరిగినటువంటి ఈ విధ్వంసాన్ని అన్ని స్థాయిల్లో వారు, అన్ని వర్గాల వారు ఖండిస్తూ ఉన్నారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నాయి. కేంద్రం అయితే ఇప్పటికే దీనిపైన చర్యలు ఆరంభించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో వారందరూ కూడా ఒక డెడ్ లైన్ విధించి వెళ్ళిపోవాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇది శుభపరిణామం. కాదంబరి జత్వానీతో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కౌంటర్ కేసు దేశంలో ఒక దుష్ట సంప్రదాయానికి రోల్ మోడల్ గా మిగిలిపోతుందని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి ఈ కేసు పరాకాష్ఠగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మ్యాజిస్ట్రేట్ ముందు ఏనాడు పోలీసులపై ఫిర్యాదు చేయని జత్వానీతో 7 నెలల తర్వాత కూటమి ప్రభుత్వం కావాలని పిలిపించి తప్పుడు ఫిర్యాదు చేయించిందని, దేశంలోనే ఇటువంటి కౌంటర్ కేసు ఇదే మొదటిదన్నారు. ఏప్రిల్ 24, 2024న ఆమె కండిషనల్ బెయిల్ మంజూరైంది. తర్వాత ఆ కండిషనల్ బెయిల్ ప్రకారం 23 రోజుల తర్వాత బెయిల్ వచ్చిన 23 రోజుల తర్వాత మోడిఫికేషన్ జరిగి కండిషన్స్ రిలాక్స్ చేశారు. ఈ మధ్యకాలంలో ముంబైలో అరెస్ట్ చేసినప్పటి నుంచి విజయవాడ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కానీ, పోలీస్ కస్టడీలో కానీ ఎక్కడా అధికారులపైన ఆమె ఒక ఆరోపణ చేయలే, కోర్టుకు చెప్పలే. నాతో చట్టపరంగానే పోలీసులు వ్యవహరించారు, నన్నేమి ఇబ్బంది పెట్టలేదని మేజిస్ట్రేట్ గారి ముందు చెప్పడం కూడా జరిగింది. ఆమె ఎలాంటి కంప్లైంట్ కూడా ఇవ్వలే. ఈవెన్ పోలీసు వాళ్ళు పోలీస్ కస్టడీలో ఇంట్రాగేషన్స్ అడ్వకేట్ సమక్షంలో జరిపినప్పుడు కూడా ఆమె చెప్పిన విషయాలన్నీ మధ్యవర్తులు రాసిన తర్వాత మధ్యవర్తులు సంతకాలు పెట్టారు, కానీ ఆమె రిఫ్యూజ్ చేసింది సంతకం పెట్టడానికి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏమి, నిర్బంధం ఎక్కడా పెట్టలేదు. యాజ్ ఇట్ ఈస్గా ఆమె రిఫ్యూజ్ టు సైన్ అని రాసే కోర్టులో వాంగ్మూలాలని కోర్టులో వేయడం జరిగింది. తర్వాత విజయవాడ కోర్టులో కానీ, ముంబై కోర్టులో కానీ ఎక్కడైనా సరే ఆమె ఎటువంటి ఆరోపణలు కూడా చేయలే. తర్వాత దర్యాప్తు ప్రక్రియలో ముందుకు సాగుతున్న క్రమంలో ఆగస్టు 2024 అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత TV5 ఛానల్ ఒక ఇంటర్వ్యూ తీసుకునింది ఆమెతో. తీసుకొని నా పైన తప్పుడు కేసు పెట్టినారని దానిపైన ఒక చర్చ అవన్నీ జరిగి, ఇది చేసిన ఈ ఇంటర్వ్యూ తర్వాత ఆమెతో ఆన్లైన్ ద్వారా ఒక ఫిర్యాదు తెప్పించుకున్నారు పోలీస్ అధికారులు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కుట్ర ప్రకారం, ఎంత ప్లాన్డ్ ప్రకారం జరిగిందని. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు తెప్పించుకునేది ఎల్లో మీడియాలో మరుసటి రోజు చాలా ప్రముఖంగా ప్రచురించినారు. అప్పటి పోలీస్ అధికారులు నా పట్ల దురుసుగా ప్రవర్తించినారని, తప్పుడు కేసు పెట్టారని అవన్నీ. ఈ ఎల్లో మీడియా వచ్చిన వార్తల ఆధారంగా మళ్ళా సిటీ పోలీస్ కమిషనర్ ఒక ఎంక్వైరీ ఆఫీసర్ను నియమించడం, ఆ ఎంక్వైరీ కొనసాగడం. అలాగే సెప్టెంబర్ 5వ తేదీ
2024లో విజయవాడ కమిషనర్కు ఆమె ఫిర్యాదు చేయడం, ఆ సందర్భంగా కొంతమంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే జత్వానీ కేసులో దానికి సంబంధించి ఎంక్వైరీ రిపోర్టును బేస్ చేసుకొని కొంతమంది ఇన్వెస్టిగేషన్ అధికారులను, దీంట్లో ఉన్న వాళ్ళను సిఐతో మొదలుకొని సూపర్వైజరీ స్థాయిలో ఉన్న డీజీపీ సీతారామాంజనేయుల వరకు కేసులు పెట్టారు. కుక్కల విద్యాసాగర్ గారిని అరెస్ట్ చేశారు. దాంట్లో ఈమె మొదటి ముద్దాయిని. వీళ్ళందరూ తమాషా ఏంటంటే ఇది సెప్టెంబర్ 13, 24న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అంతకుముందే జరిగిన ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.